అమ్మా హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా వెడ్నెస్డే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ స్వీట్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో నేను అక్కి రొట్టి చేస్తున్నాను. ఇది ఒక కర్ణాటక డిష్ అండి. ఈ అక్కి రొట్టిని వచ్చి రైస్ ఫ్లోర్ తో చేస్తాను అండ్ కొన్ని వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసి చేస్తాము. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ అక్కి రొట్టిని ఏ రకంగా చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో నేను 1 కప్ బియ్యపిండి వేసుకున్నాను, రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ కప్ తురిమిన క్యారెట్ వేసుకున్నాను. 1 స్మాల్ కప్ వచ్చి నేను సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకున్నాను. ఇది సబస్కి సొప్పు అండి, అంటే మనము తెలుగులో వచ్చి దీన్ని సోయ కూర అంటారు. అది ఒక స్మాల్ కప్ వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వేసుకొని ఉంటానండి. అలాగే ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఇది బాయిల్డ్ రైస్ అండి, కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకున్నాను బాయిల్డ్ రైస్ని. 1 స్మాల్ కప్ బాయిల్డ్ రైస్. ఒకసారి దీని అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి, అంటే ఎక్కువ కూడా వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఆనియన్ వేసాము, క్యాబేజ్ ఇవన్నీ వేసాం కదా. ఈ క్యాబేజ్ ఆనియన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది మనం కొంచెం గట్టిగా దాన్ని మిక్స్ చేసాము అంటే. కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీతోనే మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది బొబ్బట్లు చేసుకునే పేపర్ అండి ఇది. అంటే ఇది మార్కెట్లో దొరుకుతుంది. అంటే బెంగళూరులో అయితే దొరుకుతుంది, అక్కడ దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు. మీకు అంతా దొరకకపోయినా కూడా మీరు ప్యాన్ మీద మనం సర్వపిండి ఉంటుంది కదండి, సర్వపిండిలాగా మనం ప్యాన్ మీదనే కూడా మనం వేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా. అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని వేసుకొని దాని మీద పెట్టేసి నెమ్మదిగా దాన్ని తీయాలి. ఈ పేపర్ దొరికితే ఓకేనండి, లేకపోతే డైరెక్ట్గా పెనం మీద నుంచే కూడా మనం చేసుకోవచ్చు. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఒకసారి మనం తిప్పుకోవాలి. ఇది కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది. అంటే స్టార్టింగ్లో చేసే వాళ్ళకి అంతగా పల్చగా రాకపోవచ్చు, కానీ మీరు చేసే కొద్దీ మీకే అలవాటు అయిపోతుంది. అక్కి రొట్టి రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు వచ్చి నేను దీనికి కాంబినేషన్గా మామిడికాయ తొక్కు ఉంటుంది కదా, స్వీట్ మ్యాంగో, అది ఒకటి టొమాటో చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా. ఈ రోజు నేను మీకు అలోవెరా జెల్ వల్ల మనకి హెయిర్ కి కానీ మన ఫేస్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అలోవెరా వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అని, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు కదండి. అలా తెలియని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇది అలోవెరా అండి. ఇది పతంజలి. అంటే పతంజలినే కాదు, మీరు ఏ అలోవెరా అయినా తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్ గా మన ఇంట్లో ఉండే అలోవెరాని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి నేను హెయిర్ కి చెప్తాను. మనము హెడ్ బాత్ చేసే ముందు ఒక 15 మినిట్స్ ముందు హెయిర్ కి అప్లై చేసేసి ఒక మాస్క్ అంటే ప్యాక్ లాగా ఇది అప్లై చేసేసుకోవచ్చు. హెయిర్ కి అప్లై చేసేసుకొని 15 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకున్నాము అంటే హెయిర్ వచ్చి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అంటే చాలా మందికి వచ్చి బాగా డ్రైగా ఉంటుంది కదా హెయిర్, అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల కండిషనర్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. అలాంటి కండిషనర్స్ కూడా ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ మీరు హెయిర్ వాష్ చేసుకున్నాక కొంచెం అలోవెరా జెల్ ని మీ హెయిర్ కి అప్లై చేశారు అనుకోండి, హెడ్ వాష్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మంచి కండిషనర్ గా ఉంటుంది, చాలా షైనీగా కూడా ఉంటుంది హెయిర్. అది అంటే మీరు యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది. హెయిర్ కి అయితే ఇది చెప్పొచ్చండి. నెక్స్ట్ మనం చాలా రకాల టోనర్స్ అవి యూజ్ చేస్తుంటాం కదా మన ఫేస్ అన్నిటికి. అలా టోనర్ కి బయట మార్కెట్ లో ఎన్నో ప్రొడక్ట్స్ దొరుకుతా ఉన్నాయి. అలా కాకుండా మీరు జస్ట్ అలోవెరాతోను మన ఇంట్లో మీకు దొరికే మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోనే మనమే టోనర్ చేసుకోవచ్చండి. అంటే ఫస్ట్ మనం 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ పచ్చి పాలు వేసుకోవాలి. 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక కాటన్ బాల్ తో మన ఫేస్ కి బాగా అప్లై చేసేసుకోవాలండి. అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మీరు వాష్ చేశారు అంటే మీకు మంచి టోనర్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫేస్ స్క్రబ్స్ కూడా చాలా యూజ్ చేస్తుంటాం కదా బయట దొరికేవి. అలా కాకుండా సింపుల్ గా మీరు ఒక 1/2 స్పూన్ వచ్చి అలోవెరా జెల్ తీసుకోండి. 1 పించ్ సాల్ట్ తీసుకొని మీరు 2 మిక్స్ చేసేసి మీరు ఫేస్ కి ఒక 20 to 30 సెకండ్స్ మీరు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్నారంటే మీ ఫేస్ లో ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. ఇది వీక్లీ 3 టైమ్స్ చేశారంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే షుగర్ తో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ సాల్ట్ తో కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ 2 మీరు యూజ్ చేశారంటే మీరు మిగతా ఏది కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ అన్నిటి కూడా. అలాగే నైట్ పడుకునే ముందు కూడా మనము నైట్ రొటీన్ అంటే నైట్ పడుకునే ముందు కూడా చాలా మంది మాయిశ్చరైజర్ అని ఇంకా ఏదైనా రాస్తుంటారు కదా, నైట్ క్రీమ్స్ అవన్నీ. అది కూడా ఏమీ అవసరం లేదండి. ఫేస్ ని బాగా వాష్ చేసేసుకొని కొంచెం అలోవెరా జెల్ ని ఫేస్ కి కొంచెం సేపు మసాజ్ చేసేసి అప్లై చేసి మసాజ్ చేసేసి మీరు వదిలేసేయండి. మార్నింగ్ కల్లా మీ ఫేస్ చాలా బ్రైట్ గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. అంటే మనకి ఎంతో ఈజీగా చేసుకునేది ఒక్క అలోవెరా జెల్ తో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం బయట ఇంకెందుకండి ఎన్నెన్నో వేరే చాలా కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని చాలా డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరం అంటారా? ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నాకు తెలిసి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఈరోజు నాకు తెలిసింది పతంజలి గురించి. అంటే పతంజలినే కాదు, ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అందరికి బడ్జెట్ లో దొరుకుతుంది. ప్లస్ బడ్జెట్ లో దొరుకుతుంది, అందరికి తెలిసింది ఇది. నెక్స్ట్ న్యాచురల్ అనేది కూడా బాగుంది, న్యాచురల్ అలోవెరా కూడా బాగుంది. లేదా మన ఇంట్లో దొరికే అలోవెరా కూడా మీరు ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఒక 1 వీక్ మీరు ట్రై చేసి చూడండి. ఏదైనా మీకే మీ స్కిన్ లో తేడా అనేది మీకే తెలుస్తుంది. నాకు తెలిసింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా యూజ్ అయిందంటే నాకు కూడా సంతోషం. అలాగే మీకు నచ్చిందా లేదా అనేది కూడా, మీకు ఎవరికైనా ఇంకా అలోవెరా గురించి ఏదన్నా బెనిఫిట్స్ ఏదైనా తెలిస్తే నా కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. ఈ రోజు నేను మీకు లంచ్ లో ఆనియన్ రైస్ ఏ రకంగా చేసుకోవచ్చో నేను మీకు షేర్ చేస్తాను. అంటే ఇది ఒక సింగిల్ పార్ట్ రెసిపీ అండి, సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఏ రకంగా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, 1 స్పూన్ జీరా వేసుకోవాలి, 1 స్పూన్ చనాదాల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ పీనట్స్ వేస్తున్నాను. ఈ పీనట్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 5 ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వచ్చి బాగా ఫ్రై అయిపోవాలండి, అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. అలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి.
టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగా రైస్ని బాయిల్ చేసేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ మొత్తం కూడా రైస్కి పట్టేంత వరకు మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. మెయిన్గా వచ్చి వింటర్లలో, రైనీ సీజన్లో చాలా బాగుంటుంది ఇలాంటి రైస్ చేసుకుంటే. మన బాడీలో ఉండే చిన్నెస్ మొత్తం కూడా పోతుంది, బాడీ కూడా కొంచెం హీట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. అంటే పిల్లలకి ఇది మనం లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు. అలాగే మనం లంచ్ కానీ డిన్నర్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏదైనా లేనప్పుడు కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇందులో యూస్ చేస్తున్నట్టు ఓన్లీ మనము ఆనియన్స్ ఒకటే యూస్ చేస్తాము. అలాగే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్ ఇవే కదండి మనం యూస్ చేసింది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఒకసారి రైస్ని రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనము ఒక 5 to 10 minutesలో ఈజీగా మనం ఈ రైస్ని రెడీ చేసుకోవచ్చు. మన ఆనియన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్రెడ్ని యూజ్ చేసి లడ్డు ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఇది ఒక స్వీట్ ఐటమ్ అండి. ఈ బ్రెడ్ లడ్డుని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరి ఇళ్లలో మనకి బ్రెడ్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా. మనం పిల్లలు కానీ అడిగినప్పుడు కానీ, లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా సడన్గా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనకి ఒక 10 minutes కూడా పట్టదండి. ఈ బ్రెడ్ లడ్డు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఏ రకంగా చేస్తారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఒక 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఇది వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ అంటాం కదా అది. దీన్ని మనము సన్నగా అంటే ఇలా సన్నగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ రకంగా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్గా చేసుకోవాలండి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా పౌడర్ లాగా బ్రెడ్ క్రమ్స్లో చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ మొత్తం కరిగిన తర్వాత అది హీట్ అవుతుంది కదండి గీ, అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇది గీతో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. ఆయిల్తో ఫ్రై చేస్తే టేస్ట్ ఉండదు. ఇప్పుడు గీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను డ్రై నట్స్ వేసుకుంటున్నాను. కాజు, బాదాం అండ్ కిస్మిస్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే గీతోనే మనము ముందుగా బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదండి, అది వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ వచ్చి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి, కాబట్టి మనం సిమ్లో పెట్టుకోవాలి. అది ఫుల్గా ఇది అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
మనం మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి, లేకపోతే బ్రెడ్ క్రమ్స్ అది అడుగునంత బ్లాక్గా ఇది అయిపోతుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ షుగర్ని పౌడర్గా చేసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఈ షుగర్ పౌడర్ బ్రెడ్ క్రమ్స్లోకి బాగా మిక్స్ అయ్యేటట్లుగా మనం బాగా కలుపుకోవాలి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ వేసుకోవాలి. డ్రై నట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 to 3 స్పూన్స్ మిల్క్ వేసుకోవాలండి. అంటే అంతకంటే ఎక్కువ మిల్క్ వేసుకోకూడదు. ఎక్కువ మిల్క్ వేసుకున్నాము అంటే కొంచెం ఇది మొత్తం కూడా కొంచెము అనుకైనట్లుగా ఉంటుంది. కాబట్టి జస్ట్ మనము అంటే లడ్డూలాగా చేసుకోవడం కోసం మాత్రమే మనము మిల్క్ వేసుకుంటున్నాము. ఎక్కువ మిల్క్ వేయకండి. ఫస్ట్ ఒక 1 స్పూన్ వేసి తర్వాత ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రకంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి మనం వేసేసుకొని చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలండి. అంటే మరీ చల్లగా కూడా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఈ రకంగా ప్లేట్లో వేసుకొని మనం కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం లడ్డూలాగా మనం చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం చేసుకోవడానికి కూడా. ఈ రకంగా మిగిలిన లడ్డూలు మొత్తం కూడా చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఇది ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రోటీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.